మీకంటూ ఒక ఇల్లుందని, అందులో ఓ ఇల్లాలుందని, దానికి మనసుందని తెలుసా? అన్నా వదిన చిల్లక్కి చెప్పినట్టు చెప్పారు. నేను వింటేగా ఎందుకు వింటాను? దయ్యం పడితే ప్రేమ దయ్యం, ఆ దయ్యం పట్టే పిచ్చిదానిలా నా సంసారం సరదాగా సాగిపోతుందని ఎన్నెన్నో ఊహించుకున్నాను. అన్నా వదిన చిలక్కి చెప్పినట్టు చెప్పినా విన్నానా? ఎందుకు వింటావు? ప్రేమ దయ్యం పడితే చేసుకున్న వారికి చేసుకున్నంత. పోయిన జన్మలో ఏ ముసలి మగుండో కిరోసిన్ పోసి కాల్చి చంపుంటాను. అంత నా కర్మ. ఎక్కడివి? నీవే. తెలుసు. ఎలా తెచ్చారు? మూట గట్టి సార్, ఇవి నా భార్య నగలు. ఇవంటే నాకు చాలా సెంటిమెంట్ సార్ అని కాళ్ళు పట్టుకొని బతిమలాడాను. పాపం ఆ పెద్ద మనిషి వెంటనే కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకొని, ఇదిగో ఈ నగలు తీసుకో అని ఇచ్చేశాడు. నేను తెచ్చేశాను. నమ్మవుగా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కోట్ల చుట్టూ తిరిగి ఆ నగలు నావేనని నిరూపించి వాటిల్లో సగం మాయమైన తర్వాత తెచ్చి ఉండాల్సింది, అంతేగా? కుళ్ళిపోతున్న పుండును ఆపరేషన్ చేయడానికి డాక్టర్ కత్తులు వాడితే అది హింస అని వాదించే వాళ్ళని ఎవరు కన్విన్స్ చేయలేరు. నీ పిచ్చి ఆర్గ్యుమెంట్లతో నా బుర్ర తినకు. పుచ్చుముండా, ఎంత అందంగా పుట్టావే! ఇప్పుడే స్నానం చేసావా? ఎంత ఫ్రెష్ గా ఉన్నావో! జంబలగడి పంపలగడి. ఇది వంటగది. పుచ్చుముండా, 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా? వంటగదిలోనే వండుకోవాలనుందా? లేదు. పడగదిలోనే పడుకోవాలనుందా? లేదు. ఉంది. సిగ్గు లేకపోతే సరి. ఏ కడిలో పుట్టారో కానీ అన్ని పాడబుద్ధిలే. వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. వెళ్ళండి. వెళ్ళమంటుండే. నా ఉసురు నీకు తగలకపోదు. నాలాంటి దుర్మార్గుడు నీ కడుపును పడతాడు, అప్పుడు తెలుసుద్ది. ఇదే నా శాపం. ఇప్పుడు చదువుకుంటాగా, జంబలగడి పొంద. ఏంటి అలా చూస్తున్నావు? ఏమిటిది? అంత మాత్రం తెలీదా? తాళి. ఇద్దరు ప్రేమికుల్ని ఏకం చేసే లైసెన్స్. లైసెన్స్ టు లవ్, లైసెన్స్ టు కిస్. ఏమిటి న్యూసెన్స్? నీ ట్రైల్ వేరే ఎక్కడైనా వేసుకో. తింటుందిరా. హాయ్ తాళి. ఇగో తాళి కట్టాలా? నాకు ముద్దిస్తే నీకు తాళి కట్టేస్తా. బోరి నా కంకణమా? నా బాయ్ ఫ్రెండ్ కంటే నువ్వే బెటర్రా. ఈ పాటి ధైర్యమే నా హీరో కొండుంటే ఫ్యామిలీ ప్లానింగ్ పాటించకుండా 6 డజన్ మంది పిల్లలకి తండ్రిని చేసేదాన్ని. ఇదిగో నాకు ముద్దిస్తే 100 మంది పిల్లలకి నిన్ను తల్లించేసేస్తా. ధృతరాష్ట్రుడి కంటే రసగుల్లా ఉన్నావే. మగాడి అంటే నువ్వేరా. చూడు రాజు, నువ్వు నా మెళ్ళో తాళి కట్టలేదనుకో, నిజంగానే వీడికి ముద్దిచ్చేస్తాను. వీడు నా మెళ్ళో తాళి కట్టేస్తాడు. అప్పుడు నీ బతుకు మోండా మార్కెట్ లో బెండకాయ్. దాదా కాఫీ తెచ్చావా? తాగేసి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి రాకుండా ఇక్కడే చక్కగా చదువుకోవాలి. అదేం కుదరదు. బుద్ధిగా చదువుకోండి. పుచ్చుముండా, నువ్వు ఎదురుగా ఉంటే నా వల్ల కాదే. చూడు, చదువుకోవడం ఎప్పుడైనా చదువుకోవచ్చు. మన ఇద్దరం ఒకసారి లోపలికి వెళ్దామా? కాఫీ తాగారు కదా, బుద్ధిగా చదువుకోండి. మల్లెపూలు మల్లెపూలమ్మా, మల్లెపూలు మల్లెపూలు. జయా, తలుపుతి. ఆహాహా,
ఆ పప్పులే ఉడకవు. అబ్బా అదేనా నీ దగ్గర ఎప్పుడు అదే ధ్యాస. ఆ, సిగ్గు లేకపోతే సరి. నాకా? లేక నాక డ్రెస్సింగ్ టేబుల్ పైన కండెన్సర్ ఉంది, తలుపు తీ, దాని డిజైన్ స్టడీ చేయాలి. అలాగా? మీకు కండెన్సరే కదా కావాలి? ఉండండి, నేను తీసుకొస్తాను. Get lost! కూర్చుముడా, మల్లెపూలు మత్తెక్కిస్తున్నాయి కదే. చూడు, చూడు. ఏయ్, చదువుకోకుండా మల్లెపూలు తెస్తే మై మర్చిపోతానా? అదేం కుదరదు, రాత్రి వరకు చదువుకోవాలి. నేను చదువుకోను. చూడు, బ్రహ్మదేవుడు నుదుటి మీద తలరాత రాస్తాడు, శృంగారం రాస్తాడు, గుండెల మీద ఎప్పుడు ఇంతే. ఏ ఈ టై ఏమిటి? నేను టై కట్టుకుంటే 5 స్టార్ హోటల్లో అంటుదేం వాడదా ఉంటాను. అదేం కాదు, అందంగా ఉంటారు. చూడండి, మీరు వెళ్ళేది ఉద్యోగం కోసమని మరొకండి. వాళ్ళు అడిగే ప్రశ్నలకి టక్కు టక్కున సమాధానం చెప్పడం ముఖ్యం, టై కాదు. ముచ్చిముండా, ఎందుకేంత అందంగా పుట్టావు? మరో జన్మంటూ ఉంటే ఉంటే చచ్చినా నేను పెళ్లి చేసుకోనగా. ఏయ్! అయ్యో, ఆగండి, ఆగండి. నా గొంప మునిగింది. ఏమిటి మొమ్మ మునిగిందా? అంటే మొన్న వరదల్లో కాదు, మీ చతుశ్రయ మెంబర్ రాజు నన్ను పులుపు తినేట్టులా చేశాడు దేవుడు. పులుపు తినిపించడానికి ఎడవాలా? ఒరేయ్, ఓ కేజీ పుల్లారెడ్డి స్వీట్స్ తెప్పించి నీ చేతులతో తినిపించు. అయ్యో, సింబాలిక్ డైలాగ్ కూడా అర్థం చేసుకో. పులుపు పులుపు. నాకు తెలీదు. విన్నారా అన్నయ్య ఈ హవాలా కుంభకోణం? రాజు, దేవుడా, చూసావా వదిన, నంది అవార్డ్ లెవెల్లో ఎంత బాగా నటిస్తున్నాడో. మనం ఆ పాడుపడ్డ గుళ్ళో 3 నెలల కింద కలిసావా లేదా? కలిసాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కలిసిన మాట నిజమే, కానీ ఆ కలవడం మాత్రం కాదు. ఆ కలవడం కాదంట. ఇలాంటి విషయాల్లో ప్రతి మగాడు చెప్పే మొదటి డైలాగ్ ఇదే. జరిగిందేదో జరిగిపోయింది, పెళ్లి చేసుకో. దిస్ ఈస్ ప్యూర్లీ బ్లాక్ మెయిల్. నేను చేసుకోను కాదు, చేసుకోను. చేసుకోడంట. చేసుకోవా? మీ మిత్ర చతుశ్రయానికి ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయమా? మిస్టర్, ఈ కేసు టేకప్ చేసి 4 తన్నైనా సరే దీని మెళ్ళో తాళి కట్టించండి. నేనా? సారీ జయ, న్యాయాన్ని కాపాడడానికి చట్టం ఉంది, చట్టాన్ని రక్షించడానికి కోర్టులున్నాయి. శాంతికి మించిన సౌభాగ్యం లేదు. మీ సమస్యని మీకు మీరే శాంతియుతంగా పరిష్కారం చేసుకోండి. నాకు ఇంటర్వ్యూకి టైం అయింది, వస్తాను. రాజు, మరి నా పరిస్థితి? ఆ బుద్ధి చింతకాయలు చప్పరించక ముందుండాలి.